అందరికి ముందుగా నమస్కారం. మనము ఆర్థిక సంస్కరణలు అనే ఈ టాపిక్లో ఇప్పటి వరకు వివిధ అంశాల గురించి మనం మాట్లాడుకోవడం జరిగింది. అంటే మన దేశంలో 1991లో నూతన ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టాం. అయితే ఈ 1991కు ముందు భారత ఆర్థిక వ్యవస్థ యొక్క లక్షణాలు ఎలా ఉన్నాయి, అదేవిధంగా ఆ క్రమంలో సంస్కరణ యొక్క ఆవశ్యకత ఎలా ఉంది, అదేవిధంగా 1990 నాటి ఆర్థిక సంక్షోభం గురించి మనం ప్రీవియస్ క్లాసెస్లో మాట్లాడుకోవడం జరిగింది. ఓకే, అంటే ఇప్పటి వరకు మనము ఈ నూతన ఆర్థిక సంస్కరణలు అనే ఈ టాపిక్లో మనం ఏం చేసామంటే ఇంట్రడక్షన్ అని చెప్పుకోవచ్చు. అంటే ఒక మూవీ ఎలా ఉంటుందో, ఒక మూవీ స్టార్ట్ అయిన తర్వాత మనకు హీరో ఇంట్రడక్షన్ ఉంటుంది, హీరోయిన్ ఇంట్రడక్షన్ ఉంటుంది, విలన్ ఇంట్రడక్షన్ ఉంటుంది. దాని తర్వాత ఏదో ఒక పాయింట్లో ఓకే అంటే ఆ విలన్కి హీరోకి మధ్య అంటే కాన్ఫ్లిక్ట్, వివాదం రావడంతో అక్కడి నుంచి మెయిన్గా మూవీ స్టార్ట్ అవుతుంది. అంటే మూవీ స్టార్ట్ అయిన ఒక 30-40 నిమిషాల తర్వాత మూవీలో అసలు విషయం స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా ఇప్పటి వరకు మనం చెప్పుకున్నదంతా కూడా ఒక ఇంట్రడక్షన్గా చెప్పుకోవచ్చు. ఒక రకంగా మనము అంటే నూతన ఆర్థిక సంస్కరణ ప్రవేశపెట్టడానికి గల కారణాలు ఏంటి, ముందు అసలు ఎలా ఉంది పరిస్థితి అంతా మాట్లాడాం. ఇప్పుడు మనము నూతన ఆర్థిక సంస్కరణలో భాగంగా మనము మన ఆర్థిక వ్యవస్థలో ఏ రకమైన మార్పులు చేశాం, అంటే ఆర్థిక వ్యవస్థను ఏ రకంగా సంస్కరించామనే దాని గురించి మనం ఇక్కడి నుంచి మాట్లాడుకోవడం జరుగుతుంది. అంటే నూతన ఆర్థిక సంస్కరణ అంటున్నాను, అంటే ఆ సంస్కరణలో భాగంగా ఏం చేశాం అనేది ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. ఓకే, నూతన ఆర్థిక సంస్కరణలు. నూతన ఆర్థిక సంస్కరణలు ఇది అంటే మన దేశంలో నూతన ఆర్థిక సంస్కరణలను 1991లో ప్రవేశపెట్టడం జరిగింది. అయితే అరవింద్ పనగారియా ఈ అరవింద్ పనగారియా పేర్కొన్నట్లు మన దేశంలో సంస్కరణ ప్రక్రియ అంటే 1991లోనే నూతనంగా స్టార్ట్ అవ్వలేదు. మన దేశంలో నూతన ఆర్థిక సంస్కరణలు ఏదైతే ఉన్నాయో, అంటే మన దేశంలో సంస్కరణ ప్రక్రియ అనేది 1980 దశకము మధ్య నుంచే స్టార్ట్ అయిందని అరవింద్ పనగారియా చెప్పడం జరుగుతుంది. అంటే 1980 దశకం మధ్యలో అంటే 1985. ఇప్పటికే మీకు గుర్తు రావాలి, ఎవరు? రాజీవ్ గాంధీ. 1984లో ఇందిరాగాంధీ మరణ అనంతరము రాజీవ్ గాంధీ గారు పదవిలోకి రావడం జరుగుతుంది. అంటే 1985లో ప్రధానమంత్రిగా రాజీవ్ గాంధీ ఉన్నారు, ఫైనాన్స్ మినిస్టర్గా ఆర్థిక మంత్రిగా మన్మోహన్ సింగ్ ఉండడం జరిగింది. అంటే 1991లో ప్రవేశపెట్టినటువంటి ఈ సంస్కరణని రావు మరియు సింగ్, మన్మోహన్ సింగ్ సంస్కరణ అంటారు. అంటే ఈ 1991 కంటే ముందే 1985లోనే ఆనాటి ప్రధానమంత్రి అయినటువంటి రాజీవ్ గాంధీ గారు, అదేవిధంగా ఆనాటి ఫైనాన్స్ మినిస్టర్ ఆర్థిక మంత్రి అయినటువంటి మన్మోహన్ సింగ్ గారు, వీరిద్దరి కాలంలో వారు భారత ఆర్థిక వ్యవస్థలో కొంత సరళీకృత విధానాలను ప్రవేశపెట్టారు వారు. అంటే 1985లోనే ఆయన అంటే పరిశ్రమలకు లైసెన్స్ ఇచ్చే విధానంలో కొంచెం సరళీకృత విధానాలను ప్రవేశపెట్టాడు. అదేవిధంగా విదేశాల నుంచి వస్తువులు దిగుమతి చేసుకుంటే వాటిపైన కూడా ఆంక్షలు, సుంకాలు చాలా వరకు తగ్గించాడు. అదేవిధంగా ఎంఆర్టీపీ చట్టం యొక్క అంటే దాని యొక్క గరిష్ట పరిమితిని 20 కోట్ల నుంచి 100 కోట్లకు పెంచారు. అంటే 1985లోనే భారతదేశంలో పాక్షికంగా
సరళీకరణ చేపట్టామని మనం గమనించాలి. ముఖ్యంగా ముఖ్యంగా 1990 ముఖ్యంగా 1990 ఆర్థిక సంక్షోభం ఏదైతే ఉందో, ముఖ్యంగా 1990 ఆ ప్రాంతంలో భారత ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుపోవడం వల్ల భారత్ అనేది ఆ ఆర్థిక సంక్షోభం అంటే ఏంటి, ఎలా ఉందన్న దాని గురించి మనం ప్రీవియస్ క్లాస్లో మాట్లాడాం. కోశ అసమతుల్యం కావచ్చు, బీఓపీ లోటు కావచ్చు, ద్రవ్యోల్బణం కావచ్చు, చాలా భారీ స్థాయిలో నమోదయ్యాయి. దేశ ఆర్థిక పరిస్థితి బాగలేదు. ఈ క్రమంలో భారతదేశం అనేది రుణ అవసరాల కోసము ప్రపంచ దేశాల చుట్టూ తిరిగింది, కానీ ఏ దేశం కూడా మన దేశానికి రుణం ఇవ్వలేదు. దీంతో మనము IMF, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, అదేవిధంగా IBRD, ప్రపంచ బ్యాంక్, వీటి దగ్గరికి వెళ్ళాం రుణం కోసం. IMF మరి IBRD దగ్గరికి వెళ్తే వీరేం చెప్పారంటే ఇలాంటి రుణం కోసం మనం వెళ్తే మన పివి నరసింహారావు గారు కావచ్చు, మన ఫైనాన్స్ మినిస్టర్ మన్మోహన్ సింగ్ గారు కావచ్చు, వీరు IMF మరి IBRD దగ్గరికి వెళ్ళారు. అంతర్జాతీయ సంస్థల దగ్గరికి వెళ్ళి రుణం కావాలని అడిగారు. అప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే, భారత ఆర్థిక వ్యవస్థలో లోపాలు ఉన్నాయండి, కాబట్టి భారత ఆర్థిక వ్యవస్థ నిర్మాణంలోనే లోపభూయిష్టంగా ఉంది. భారత ఆర్థిక వ్యవస్థ నిర్మాణమే లోపభూయిష్టంగా ఉంది. కాబట్టి ముందు మీరు మీ ఆర్థిక వ్యవస్థలో నిర్మాణాత్మక మార్పులు తీసుకురమ్మని IMF మరి IBRD సలహా ఇచ్చాయి. ఏంటి, మన ఇప్పుడు ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంది చెప్పాను నేను. మనము క్లోజ్డ్ ఎకానమీగా ఉన్నాం. విదేశాల వాళ్ళు మన దేశంలో పెట్టుబడి పెట్టడానికి వీలు లేదు. అదేవిధంగా ప్రైవేట్ వారికి మనం ఎక్కువ అవకాశాలు ఇవ్వలేదు. ప్రభుత్వ రంగమే విస్తరించింది. ఒక రకంగా మనం ఏదో గోడ కట్టుకున్నట్టు ఉన్నాం, ప్రపంచంతో సంబంధం లేకుండా బతికాం. కాబట్టి ఈ IMF కావచ్చు, IBRD కావచ్చు, మీ ఆర్థిక వ్యవస్థలోని లోపాలు ఉన్నాయి, వాటిని సవరించండి, వాటిలో నిర్మాణాత్మక మార్పులు తీసుకురండి అని చెప్పింది. అలా చెప్పడంతో మనము సంస్కరణ చేపట్టాం. అందుకే నాటి ఫైనాన్స్ మినిస్టర్ అయినటువంటి మన్మోహన్ సింగ్ గారు మన 1991లో నూతన ఆర్థిక సంస్కరణను ప్రవేశపెట్టిన తర్వాత, న్యూ ఎకనామిక్ రీఫార్మ్స్ ప్రవేశపెట్టిన తర్వాత, మన నూతన ఆర్థిక సంస్కరణకు సంబంధించి ఒక మెమరాండంని ఈ IMF మరియు IBRDకి సమర్పించాడు ఆయన. ఆ మెమరాండంలో ఆయన ఏమని పేర్కొన్నాడంటే, భారత ఆర్థిక వ్యవస్థ ఉత్పాదకత సామర్థ్యం పెంచడానికి, పారిశ్రామిక రంగంలో పోటీతత్వం పెంచడానికి, విదేశీ పెట్టుబడులు మూలధనంపై ఆంక్షలు తొలగించామని, అదేవిధంగా ప్రభుత్వ రంగ సామర్థ్యం పెంచుకోవడానికి, విత్త రంగాన్ని ఆధునీకరించేందుకు మేము చర్యలు తీసుకున్నాం. ఏంటి, ఆర్థిక వ్యవస్థ ఉత్పాదక సామర్థ్యం పెంచడానికి చర్యలు తీసుకున్నాం, దేశంలో పారిశ్రామిక రంగంలో పోటీతత్వం పెంచడానికి చర్యలు తీసుకున్నాం, విదేశీ పెట్టుబడులు, విదేశీ మూలధనంపై ఆంక్షలు తొలగించాం, ప్రభుత్వ రంగ సామర్థ్యం పెంచుకోవడానికి చర్యలు తీసుకున్నాం, విత్త రంగాన్ని ఆధునీకరించాం అని ఇలా చేశామని చెప్పి IMF మరియు IBRD దగ్గర మెమరాండం సమర్పించడం జరిగింది. ఎందుకు మెమరాండం సమర్పించాం IMF మనకు రుణాలు ఇవ్వాలంటే, IBRD మనకు రుణాలు ఇవ్వాలి అంటే అది చెప్పినట్టు మనం చేయాలి. వాళ్ళు ఏం చెప్పారు, భారత ఆర్థిక వ్యవస్థ లోపభూయిష్టంగా ఉంది కాబట్టి కొన్ని నిర్మాణాత్మక మార్పులు తీసుకురామని చెప్పారు వాళ్ళు. కాబట్టి మేము తెచ్చామని చెప్పి మెమరాండం అని మనం అందించడం జరిగింది. ఇక్కడ మీరు డీటెయిల్గా ఒక అంశం మీరు గమనించాలి. ఏంటి ఆ విషయం IMF మరియు IBRDల దగ్గర రుణ అవసరాల కోసం మనం సంస్కరణ చేపట్టాం. 1978లో చైనా ఆర్థిక సంస్కరణ చేపట్టింది ఆ దేశంలో. చైనా 1978లో ఆర్థిక సంస్కరణలు ఉద్దేశపూర్వకంగా, స్వచ్ఛందంగా తనకు కావాలని ఆర్థిక సంస్కరణ చేపట్టింది. మార్కెట్ ఆర్థిక వ్యవస్థకు ప్రాధాన్యత ఇచ్చింది. కానీ
మనం 1991లో నూతన ఆర్థిక సంస్కరణ ప్రవేశపెట్టాం. కానీ ఎందుకు ప్రవేశపెట్టాం? మనం ఉద్దేశపూర్వకంగా స్వచ్ఛందంగా మనకు కావాలని ప్రవేశపెట్టుకోలేదు. ఐఎంఎఫ్, ఐబిఆర్ దగ్గర అవి రుణం ఇవ్వమంటే మనం సంస్కరణ చేపట్టాం. అంటే మనం అప్పు పుట్టలేదని అప్పు కోసం మనం సంస్కరణ చేపట్టాం. సరే వాటెవర్ మనం సంస్కరణ అయితే ప్రవేశపెట్టడం జరిగింది 1991లో పివి నరసింహారావు మరియు మన్మోహన్ సింగ్ కాలంలో. అయితే పివి నరసింహారావు గారు కాలంలో ప్రవేశపెట్టబడినటువంటి సంస్కరణని మనము రెండు రకాలుగా విడదీయడం జరుగుతుంది. ఒకటి ఏంటంటే స్థూల ఆర్థిక స్థిరీకరణ చర్యలు. రెండవది నిర్మాణాత్మక సర్దుబాటు చర్యలు. మ్యాక్రో ఎకనామిక్ స్టెబిలైజేషన్ మెజర్స్, స్ట్రక్చరల్ అడ్జస్ట్మెంట్ పాలసీ. అంటే ఒక విషయం గమనించాలి. ఏంటి ఆ విషయం అంటే, మనము ఈ స్థూల ఆర్థిక స్థిరీకరణ చర్యలు ఉన్నాయి కదా, ఇవి స్వల్పకాలానికి చేపట్టాం మనం. అంటే అర్జెంటుగా స్వల్పకాలంలో జరిగిపోవాలి అని స్వల్పకాల చర్యలు ఇవి. అంటే ఇవి స్వల్పకాలానికి చెందినవి. ఇవి డిమాండ్ వైపు చర్యలు, అంటే డిమాండ్ పెంచడానికి. ఇవి ఏంటంటే దీర్ఘకాలానికి చెందినవి. ఇవి సప్లై వైపు చర్యలు. అంటే మీకు అర్థం కావాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తికి యాక్సిడెంట్ అయింది. అటు రోడ్డు మీద వెళ్తుంటే, రహదారి మీద పయనిస్తూ ఉంటే అకస్మాత్తుగా దురదృష్టవశాత్తు ఒక వ్యక్తికి యాక్సిడెంట్ అయింది. అలా యాక్సిడెంట్ అయిన తర్వాత అంటే ఎవరైనా అంటే మంచివాళ్ళు, మీలాంటి మంచివాళ్ళు చూసి 108కి కాల్ చేశారు. అంటే ఎవరికి 108కి కాల్ చేయడం జరిగింది. ఆ 108 రాగానే ఆ 108లో అంటే కొంతమంది డాక్టర్స్ కూడా ఉంటారు, నార్మల్గా నర్సులు లాంటి వాళ్ళు ఏం చేస్తారు అంటే అంబులెన్స్లో ఎక్కించుకోగానే ఏం చేస్తారు వాళ్ళు అంటే, అతనికి ఎక్కడైనా రక్తస్రావం జరుగుతూ ఉంటే, అంటే రక్తం పోతూ ఉంటే వాటికి కట్టుకట్టడం కావచ్చు, అతనికి సరిగా ఊపిరాడకపోతే ఆక్సిజన్ పెట్టడం కావచ్చు, అలాంటివి చేస్తారు. అంటే తన సర్వైవల్ కోసం, తన ప్రాణాలు నిలబెట్టుకోవడం కోసము ఆక్సిజన్. అంటే మనము హాస్పిటల్కి వెళ్ళి అక్కడ అంటే టోటల్గా బాడీ మొత్తం ఎగ్జామిన్ చేసి అంటే అంటే ఎక్స్రే కావచ్చు, ఇతర స్కానింగ్లు తీసి ఆపరేషన్ అవసరము, ఇంకోటి తర్వాత సంగతి. అది ముందు అతను బతకాలి. అంటే హాస్పిటల్ తీసుకుపోయేంత వరకు అతను బతికి ఉండాలి. దాని తగ్గట్టు చర్యలు తీసుకుంటారు. అంటే స్వల్పకాలానికి అర్జెంటుగా అది చేయాలి ఫస్ట్ వాళ్ళు. అతను ఊపిరాడకపోతే అంటే ఆక్సిజన్ పెట్టడం కావచ్చు, అంటే రక్తస్రావం ఎక్కువ జరుగుతూ ఉంటే కట్లు కట్టడం కావచ్చు, రక్తం ఎక్కువ పోకుండా చూడడం కావచ్చు, అలాంటి చర్యలు తీసుకోవాలి. అంటే అర్జెంటుగా తీసుకోవాలి. దాని తర్వాత నిదానంగా బాడీ అంతా ఎగ్జామినేషన్ చేసి, మొత్తం పరిశీలించి, వివిధ టెస్టులు చేసి, వివిధ స్కానింగ్లు తీసి, అంటే ఎముకలు ఇరిగినాయా, లేకపోతే అంటే లోపల ఏదైనా ఇన్నర్ బీడింగ్ ఏదైనా జరుగుతుందా, అలాంటివన్నీ కూడా చూసి దాని తగ్గట్టు అంటే ఓవరాల్గా అంటే బాడీ మొత్తం ఎగ్జామిన్ చేసి దాని తర్వాత ఓవరాల్గా ఏదన్నా సర్జరీ ఏదైనా కావాలంటే అప్పుడు చేస్తారు. నేను ఇప్పుడు ఈ స్టోరీ ఎందుకు చెప్పానంటే, ఇప్పుడు నేను చెప్పాను కదా, అంబులెన్స్లో ఎక్కించగానే అతను అంటే బతకాలి. అంటే అలాంటి చేస్తున్నారు. దాన్ని ఏమంటారంటే, ఇక్కడ మనం దానికి మనం ఇలా చెప్పుకోవచ్చు, స్థూల ఆర్థిక స్థిరీకరణ చర్యలు అని చెప్పవచ్చు. స్వల్పకాలానికి అర్జెంటుగా చేయాలి ఇవి.
ఓకే, ముందు బతకాలి అతను, తర్వాత సంగతి ట్రీట్మెంట్లు సర్జరీ తర్వాత సంగతి. అతను బతికిన తర్వాత ఇవి అనమాట, ఇవి నిర్మాణాత్మకంగా అంటే ఏంది నిదానంగా చేయడం జరుగుతుంది. అదేవిధంగా 1990లో భారత ఆర్థిక వ్యవస్థకి యాక్సిడెంట్ అయింది. మీకు చెప్పాను, అంటే భారీ సంక్షోభానికి ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆ క్రమంలో అంటే ఈ భారత ఆర్థిక వ్యవస్థని ఆ సంక్షోభం నుంచి బయట పడేయాలంటే అర్జెంటుగా కొన్ని చర్యలు తీసుకోవాలి. వాటిని ఏమంటారంటే స్థూల ఆర్థిక స్థిరీకరణ చర్యలు అంటారు. కొంచెం నిదానంగా ఆర్థిక వ్యవస్థలో మన లోపాలని ఒక్కోదాన్ని సవరించుకుంటూ కమిటీ లేచి అవి ఇచ్చిన సిఫార్సుల మేరకు ఒక్కోదాన్ని మార్చుకుంటూ రావడాన్ని నిర్మాణాత్మక సర్దుబాటు చర్యలు అంటారు. అంటే పివి నరసింహారావు గారి కాలంలో ప్రవేశపెట్టబడినటువంటి సంస్కరణని రెండు రకాలుగా విడదీస్తాం. స్థూల స్థిరీకరణ చర్యలు, నిర్మాణాత్మక సర్దుబాటు చర్యలు. మ్యాక్రో ఎకనామిక్ స్టెబిలైజేషన్ మెజర్స్, స్ట్రక్చరల్ అడ్జస్ట్మెంట్ పాలసీ. ఓకే, సరే, మనం మొదట స్థూల ఆర్థిక స్థిరీకరణ చర్యలు అంటే ఏంటి, తర్వాత నిర్మాణాత్మక సర్దుబాటు చర్యలు అంటే అంటే స్థూల ఆర్థిక స్థిరీకరణ చర్యలో భాగంగా వేటిని మనం ముందు అంటే సర్దుబాటు చేసాం, తర్వాత దేన్ని సర్దుబాటు చేసామని దాని గురించి మనం మాట్లాడుతాం. అయితే ఇప్పటివరకు మనం మాట్లాడుకున్న అంశాన్ని ఒకసారి ఇక్కడ మనం బుక్లో ఒకసారి మనం పరిశీలించినట్లయితే, పివి నరసింహారావు, మన్మోహన్ సింగ్ల సారథ్యంలో 1991లో సంస్కరణ ప్రారంభించబడినవి. అయితే అరవింద్ పనగారియా ప్రకారం రాజీవ్ గాంధీ కాలం అంటే 85లో అంటే 80 మధ్యలో సంస్కరణ ప్రక్రియ ప్రారంభమైందని ఆయన చెప్పడం జరిగింది. రాజీవ్ గాంధీ కాలంలో ప్రారంభించిన న్యూ ఎకనామిక్ పాలసీ 1980 చివరి నాటికి భారత ఆర్థిక వ్యవస్థను దేశీయంగా విదేశీయంగా పోటీని పెంచే స్థాయికి నడిపిస్తున్నవి. దిగుమతుల సరీకరణ, కొన్ని కంట్రోల్స్ ఎత్తివేత ఈ కాలంలో చేయబడినవి. నాటి ఆర్థిక మంత్రి మన్మోహన్ సింగ్ ఐఎంఎఫ్కు సమర్పించిన మెమరాండంలో ఆర్థిక వ్యవస్థ సామర్థ్యాన్ని పెంచి పారిశ్రామిక రంగంలో అంతర్జాతీయ పోషకత్వాన్ని పెంచేందుకు, విదేశీ పెట్టుబడుల మూలధనాన్ని ఉపయోగించుకునేందుకు, ప్రభుత్వ సామర్థ్యాన్ని పెంచేందుకు, విత్త రంగాన్ని ఆధునీకరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని వివరించడం జరిగింది. పివి నరసింహారావు కాలంలో ప్రవేశపెట్టబడినటువంటి సంస్కరణని రెండు రకాలుగా మనం మాట్లాడతాం. ఒకటి స్థూల ఆర్థిక స్థిరీకరణ చర్యలు, మ్యాక్రో ఎకనామిక్ స్టెబిలైజేషన్ మెజర్స్. ఇవి స్వల్పకాలానికి చెందినవి. వీటిని డిమాండ్ మేనేజ్మెంట్ చర్యలు అంటారు, అంటే డిమాండ్ పెంచడానికి. నెక్స్ట్ నిర్మాణాత్మక సర్దుబాటు చర్యలు, స్ట్రక్చరల్ అడ్జస్ట్మెంట్ పాలసీ. ఇవి దీర్ఘకాలానికి చెందినవి. ఇవి సప్లై వైపు ఆర్థిక వ్యవస్థకు చెందినవి. అంటే ఇక్కడ మీరు అంటే మార్కెట్ రెండు శక్తుల వల్ల అది ఆపరేట్ అవుతూ ఉంటుంది. ఒకటి డిమాండ్, రెండు సప్లై. అంటే మార్కెట్ని ఓవరాల్గా చక్కదిద్దాలంటే డిమాండ్ వైపు చర్యలు తీసుకోవాలి, సప్లై వైపు చర్యలు తీసుకోవాలి. అంటే స్థూల స్థిరీకరణ చర్యలు అనేవి డిమాండ్ వైపు చర్యలు తీసుకోగా, నిర్మాణాత్మక సర్దుబాటు చర్యలు అనేవి సప్లై వైపు చర్యలు తీసుకోవడం జరిగింది. సరే, వాటెవర్ మనం మొదటగా స్థూల స్థిరీకరణ చర్యల్లో భాగంగా మనం ఏ అంశాలని అంటే దీనిలో భాగంగా ఏ అంశాలపైన మన చర్యలు తీసుకున్నామని చూస్తే, మీకు అంటే అర్జెంటుగా కొన్ని చేయాలి, అంటే అర్జెంటుగా కొన్ని అంశాలను చక్కదిద్దాలి. వాటిని ఏమంటారంటే స్థూల ఆర్థిక స్థిరీకరణ చర్యలు అంటారు. ఏంటవి అంటే మీకు ఈజీగా అర్థం కావాలంటే, నేను గతంలో ప్రీవియస్ క్లాస్లో మీకు నేను 1990 నాటి ఆర్థిక సంక్షోభం చెప్పాను. ఈ ఆర్థిక సంక్షోభంలో ప్రధానంగా 3 అంశాలు చెప్పాను. ఒకటి కోశ అసమతుల్యము, 2 బీఓపీ అసమతుల్యము, 3 ద్రవ్యోల్బణము. అంటే అవి అర్జెంటుగా వాటిని మనం చక్కదిద్దాలి. వాటిని స్థూల స్థిరీకరణ చర్యలు అంటారు. చూడండి, స్థూల స్థిరీకరణ చర్యలు మ్యాక్రో ఎకనామిక్ స్టెబిలైజేషన్ మెజర్స్, ద్రవ్యోల్బణ నియంత్రణ, కోశలోటు సర్దుబాటు, బీఓపీల సర్దుబాటు అంశాలు స్థూల స్థిరీకరణ చర్యలో భాగాలుగా చెప్పవచ్చు. దీంట్లో మొదటిది ద్రవ్యోల్బణ నియంత్రణ. ఓకే,
అంటే ద్రవ్యోల్బణాన్ని అంటే 1990 నాటి ఆర్థిక సంక్షోభం కాలంలో ద్రవ్యోల్బణం అనేది రెండంకెలకు చేరింది. అంటే 10%, 11%, 12% అలా చేరింది. అయితే ఈ ద్రవ్యోల్బణం నివారించేందుకు, ఈ ద్రవ్యోల్బణం తగ్గించేందుకు ప్రభుత్వం ఏ రకమైనటువంటి చర్యలు తీసుకుంది అని చూస్తే, ముఖ్యంగా ద్రవ్యోల్బణం అనేది ఎందుకు వస్తుంది అంటే, ద్రవ్యోల్బణం అనేది రెండు కారణాల వల్ల వస్తుంది. ఒకటి, డిమాండ్ పెరిగిపోయి సప్లై తగ్గిపోయినప్పుడు అంటే ఇన్ఫ్లేషన్, ద్రవ్యోల్బణం వస్తుంది. ఓకే, ఈ క్రమంలో దేశంలో ద్రవ్యోల్బణం తగ్గించాలంటే 2 చర్యలు తీసుకోవాలి. ఒకటేంటి, దేశంలో ద్రవ్య సప్లై తగ్గించాలి, అంటే డబ్బు సప్లై తగ్గించాలి అని అర్థం. రెండవది ఏం చేయాలి, సప్లై అయినా పెంచాలి. ఓకే, సప్లై పెంచాలి అంటే ద్రవ్య సప్లై అయినా తగ్గించాలి. అంటే అదేవిధంగా తగ్గించాలి, మరి వీలైతే ఉత్పత్తినైనా పెంచాలి. అంటే దీన్ని ఉత్పత్తినైనా పెంచాలి, సప్లై అంటారు. వస్తువు ఉత్పత్తి అయినా పెంచాలి. అప్పుడు అంటే వస్తువు ధరలు తగ్గి ద్రవ్యోల్బణం తగ్గుతుంది అనమాట. ఈ 2 చర్యలు తీసుకుంటే ద్రవ్యోల్బణం తగ్గుతుంది. అయితే మనము నూతన ఆర్థిక సంస్కరణలో భాగంగా, న్యూ ఎకనామిక్ రిఫార్మ్స్లో భాగంగా మనము ద్రవ్య సప్లై పైన ఆంక్షలు పెట్టాం. మరోవైపు ఉత్పత్తి పెంచడంలో కూడా మనం దృష్టి పెట్టడం జరిగింది. ఒకప్పుడు ప్రభుత్వం తనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆర్బీఐ దగ్గరికి వెళ్ళి అప్పు తెచ్చుకునేది. ఆర్బీఐ నా దగ్గర డబ్బులు లేవంటే కొత్త నోట్లు ముద్రించి ఇవ్వమని చెప్పేది. ఆర్బీఐ తప్పక ముద్రించి ఇచ్చేది. దీనివల్ల ఆర్థిక వ్యవస్థలో ద్రవ్య సప్లై పెరిగిపోయింది. దీంతో ద్రవ్యోల్బణం వచ్చేది. కనుకనే మనం 1997లో వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్ని తెచ్చాం. అంటే దీని ప్రకారం ఏంటంటే, అప్పు తీసుకున్న ప్రభుత్వము 90 రోజుల్లోపు తిరిగి చెల్లించకపోతే మళ్ళా కూడా ఆర్బీఐ 90 రోజులు తిరిగి చెల్లించాలి. ఇవ్వకపోతే ఆర్బీఐ మళ్ళీ రుణం ఇవ్వదు. అంటే ఏంటి, ప్రభుత్వానికి ఆర్బీఐ ఇచ్చే రుణాలపైన ఆంక్షలు పెట్టాం. మరోవైపు ఉత్పత్తి పైన కూడా మనం దృష్టి పెట్టడం జరిగింది. దీంతో ద్రవ్యోల్బణం అనేది తగ్గిందని చెప్పాలి. ద్రవ్య కోశ క్రమశిక్షణ అంటే ఏంటి, ద్రవ్య సప్లై తగ్గించడం కావచ్చు, ప్రభుత్వం ఎక్కువ ఖర్చు చేయకుండా చేయడం అంటే కోశ క్రమశిక్షణ అనమాట. అంటే ప్రభుత్వం యథేచ్ఛగా చేయకుండా, యథేచ్ఛగా అప్పులు చేయకుండా కోశ క్రమశిక్షణ ద్వారా ఉత్పత్తిని పెంచడం ద్వారా ద్రవ్యోల్బణాన్ని తగ్గించదలిచాను. ద్రవ్య సప్లై నియంత్రించడం వల్ల ద్రవ్యోల్బణం తగ్గింది. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం ఏంటి, కోశ సర్దుబాటు చర్యలు. ఇది కొంచెం పెద్దగా ఉంటుంది, జాగ్రత్తగా వినడానికి ప్రయత్నించండి. ఓకే, దేశంలో ద్రవ్యోల్బణం ఉండడం వలన రాబడి కంటే వ్యయం ఎక్కువ అవ్వడం వల్ల కోశలోటు ఏర్పడింది. కోశలోటు పెరిగిపోవడంతో అప్పు తెచ్చుకోవడం వల్ల బీఓపీలో అసమతుల్యం ఏర్పడింది. అంటే కోశలోటు ఎందుకు వచ్చింది అని మనం చూస్తే, కోశలోటు మనం గమనిస్తే దేశంలో ద్రవ్యోల్బణం ఉండడం వల్ల, అంటే వస్తువులు రోజు రోజుకు పెరిగిపోవడం వల్ల, అదేవిధంగా ప్రభుత్వానికి వచ్చే రాబడి కంటే వ్యయం ఎక్కువైపోవడం వల్ల లోటు ఏర్పడుతుంది. ఇలా లోటు ఏర్పడడంతో ఈ లోటును పూడ్చుకోవడం కోసము విదేశాల నుంచి అప్పులు తేవడంతో బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ లోటు పెరిగిపోయింది. ఓకే, ఒకప్పుడు అంటే 1970లో కోశలోటు ఎంత ఉండేదంటే, కోశలోటు జీడిపిలో 4% ఉండేది. అది 1990 నాటికి 7.8% పెరిగింది. చాలా ఎక్కువగా పెరిగింది అది. అంటే కోశలోటు ఎందుకు అంత ఎక్కువగా పెరిగిందంటే దీనికి 2 కారణాలు ఉన్నాయి. ఏంటా 2 కారణాలు?
కోష ఎందుకు ఇంత ఎక్కువ పెరిగింది 90 నాటికంటే? దీనికి 2 కారణాలు ఉన్నాయి. మొదటి కారణం ఏంటంటే ప్రభుత్వానికి రాబడి తగ్గింది. రెండోది మీకు తెలుసు, ప్రభుత్వానికి వ్యయం పెరిగింది. వచ్చే రాబడి రావట్లేదు, అంటే వ్యయమేమో తగ్గటం లేదు. ఓకే, ఈ వ్యయంలో కూడా ఏ వ్యయం పెరుగుతుంది? ప్రణాళికేతర అభివృద్ధేతర వ్యయం పెరుగుతుంది. ప్రణాళికేతర వ్యయం అంటే ఏంటి? వడ్డీ చెల్లింపులు, సబ్సిడీలు, రక్షణ వ్యయము ఇవి. సో ఇప్పుడు మనము ఈ కోశ లోటు 7.8 ఉంది. ఈ కోశ లోటు తగ్గించాలని ఏం చేయాలి? రాబడి తక్కువ ఉంది అంటే రాబడిని పెంచుకోవాలి. వ్యయం ఎక్కువ ఉంది, వ్యయాన్ని తగ్గించాలి. అప్పుడు ఈ 2 చర్యలు చేస్తే మనకు కోశ లోటు తగ్గుతుంది. ఓకే, ఇప్పుడు మనం మొదట రాబడి పెంచుకోవడానికి మనం తీసుకున్నటువంటి చర్యలు మనం గమనిస్తే, రాబడి పెంచుకోవడానికి మనం చేపట్టినటువంటి చర్యలు మనం ఒక్కసారి ఆ విషయాన్ని పరిశీలిస్తే, మనము రాబడి 2 రకాలుగా వస్తుంది మనకు. పన్ను ఆదాయం, పన్నేతర ఆదాయం. ఓకే, పన్ను రాబడి పెంచాలి. 2 పన్నేతర రాబడి కూడా పెంచాలి. పన్నేతర రాబడి, నాన్ ట్యాక్స్ రెవెన్యూ. ఈ విషయంలో అంటే రాబడి పెంచుకోవాలి కదా, కోశ లోటు తగ్గించాలంటే. పన్ను రాబడి పెంచుటకై సలహా ఇవ్వమని 1991లో రాజా చెల్లయ్య అధ్యక్షతన కమిటీ నియమించడం జరిగింది. ఓకే, అంటే పన్ను ఆదాయంతో పాటు పన్నేతర ఆదాయం కూడా పెరగాలి కదా. అందుకే ప్రభుత్వ సేవలు ఏదైతే ఉన్నాయో, ప్రభుత్వ సేవలు ప్రజలు వాడుకునేటప్పుడు, తాగునీరు కావచ్చు, విద్యుత్ కావచ్చు, అంటే గవర్నమెంట్ హాస్పిటల్ కావచ్చు, శానిటైజేషన్ కావచ్చు, వాట్ ఎవర్, అంటే ప్రభుత్వ సేవలు ప్రజలు వాడుకునేటప్పుడు కనీస యూజర్ ఛార్జీలు విధించాలి. కనీస యూజర్ ఛార్జ్ అంటే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే అంటే మనం ఫ్రీగా వెళ్ళి వచ్చేస్తాం. అలా కాకుండా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళడానికి కనీసం ఒక 20-30 చెల్లించే విధంగా, అంటే అంత భారం లేకుండా కనీస ధర నిర్ణయించి యూజర్ ఛార్జ్ విధించాలి. ఇలా పన్ను రాబడి, పన్నేతర రాబడి పెంచేందుకు మనం ప్రయత్నించాం. అంటే రాబడి వైపు చర్యలు తీసుకున్నాం. ఇంకా కోశ లోటు తగ్గించాలంటే వ్యయం కూడా తగ్గించాలి కదా, వ్యయం ఎక్కువ ఉంది. ఇప్పుడు వ్యయం తగ్గించడానికి మనం తీసుకున్నటువంటి చర్యలు మనం ఒకసారి పరిశీలిస్తే, ఓకే, వ్యయం తగ్గించడానికి మనం తీసుకున్నటువంటి చర్యలు మనం ఒకసారి పరిశీలిస్తే, ముఖ్యంగా ఈ వ్యయంలో ఏ వ్యయం ఎక్కువ ఉందని చెప్పాను నేను? ప్రణాళికేతర వ్యయం ఎక్కువ ఉంది. ప్రణాళికేతర వ్యయం అంటే ఏంటి? వడ్డీ చెల్లింపులు, వడ్డీలు. 2 సబ్సిడీలు. 3 రక్షణ వ్యయము. ఇవి ఎక్కువ ఉన్నాయి. ఈ ప్రణాళికేతర వ్యయం అంటే ప్రణాళికేతర వ్యయం ఎక్కువ ఉంది, నాన్ ప్లాన్ ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉంది. కాబట్టి ఈ ప్రణాళికేతర వ్యయం తగ్గించుకునేందుకు సూచనలు ఇవ్వమని 2000 సంవత్సరంలో గీతా కృష్ణన్ కమిటీ గీతా కృష్ణన్ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ గీతా కృష్ణ కమిషన్ దేశంలో సబ్సిడీ భారం తగ్గించమని ఈ కమిషన్ మనం సూచించడం జరిగింది. ఓకే, అయితే ఇంకొక ఈ వ్యయం తగ్గించడంలో మరో అంశం ఏంటంటే, మనం 2003లో అంటే అటు కేంద్రం కావచ్చు, ఇటు రాష్ట్రాలు కావచ్చు, కోశ క్రమశిక్షణ పాటించడం కోసము 2003లో ఎఫ్ఆర్బిఎన్ చట్టాన్ని తెచ్చాం. ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెటరీ మేనేజ్మెంట్ యాక్ట్. ఎఫ్ఆర్బిఎన్ చట్టాన్ని తెచ్చాం. ఇది 2004 నుంచి అమలులోకి రావడం జరిగింది. ఓకే, ఇలా అనేక చర్యలు తీసుకోవడం జరిగింది. ఇలా అనేక చర్యలు తీసుకోవడం వల్ల కోశ లోటు 1990లో ఎంత ఉందని చెప్పాను? కోశ లోటు 1991లో కోశ లోటు ఎంత? 7.8 కదా. ఇది అనేక చర్యల కారణంగా
2006 2007 నాటికి ఈ కోశ లోటు 3.3% తగ్గింది. అంటే అంటే కోశ లోటు బాగానే తగ్గిందని చెప్పాలి. కానీ ఈ మధ్య కాలంలో గత 3-4 సంవత్సరాలుగా ప్రపంచ పరిస్థితులు బాగా లేకపోవడం వలన, అంటే ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థ మందగమనంలో నడుస్తూ ఉంది. దాంతోపాటు అకస్మాత్తుగా వచ్చినటువంటి కోవిడ్ సంక్షోభం కారణంగా ఈ మధ్యకాలంలో మన దేశంలో కోశ లోటు పెరిగిపోయిందని చెప్పాలి. లేటెస్ట్ గణాంకాలను ఒక్కసారి మనం పరిశీలిస్తే 2020, 2021, 2021, 22, 2022, 23 ఇది యాక్చువల్స్, ఇవి రివైజ్ ఎస్టిమేట్స్, ఇవి బడ్జెట్ ఎస్టిమేట్స్. కోశ లోటు ఎంత అంటే 2020-21లో కోశ లోటు 9.2గా నమోదైంది జీడిపిలో. ఇక రివైజ్ ఎస్టిమేట్స్ ఇవి చూస్తే 6.9గా నమోదైంది. 2023 నాడు చూస్తే కోశ లోటు అనేది 6.4గా నమోదు అవుతుందని అంచనా వేయడం జరిగింది. ఓకే, ఇవి కొంచెం నోట్ చేసుకుంటే మంచిదే. ఓకే, అంటే స్థూల ఆర్థిక స్థిరీకరణ చర్యల్లో భాగంగా కోశ లోటు తగ్గింది 2006-7 నాటికి. కానీ ఈ మధ్య కాలంలో ప్రపంచ పరిస్థితులు బాగలేకపోవడం వల్ల మనలో కూడా కోశ లోటు పెరుగుతూ వస్తుందనే విషయాన్ని మీరు గమనించాలి. నేను చెప్పిన కోశ లోటు ఎక్కువ ఉండడానికి గల కారణాలు ఏంటి? మన వ్యయం ఎక్కువ అవుతుంది. ఏంటి ఆ వ్యయము? వడ్డీ చెల్లింపులు, సబ్సిడీలు, రక్షణ వ్యయము రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. దీనికి తోడు ప్రభుత్వ రాబడి తగ్గుతుంది. ఓకే, ముఖ్యంగా గమనిస్తే పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ అంటే ప్రభుత్వ సంస్థలు ఏదైతే ఉన్నాయో అవి అసమర్థంగా పనిచేస్తున్నాయి, అవి నష్టాలను నడుస్తున్నాయి. అవే కానీ బాగా పనిచేస్తే ప్రభుత్వానికి మంచిగా రాబడి వచ్చేది. అవి కట్టే ట్యాక్సులు కావచ్చు, అవి ఇచ్చే అంటే వాటిలో వచ్చే డివిడెండ్లు కావచ్చు, వాటికి వచ్చే లాభాలు కావచ్చు, వాటెవర్ అంటే ప్రభుత్వ రంగ సంస్థలు బాగా పనిచేస్తే ప్రభుత్వానికి బాగా రాబడి వచ్చేది. కానీ అవి అసమర్థంగా పనిచేస్తున్నాయి, కానీ ప్రభుత్వం దాంట్లో పెట్టుబడి పెట్టాల్సిన పరిస్థితి. ఓకే, సో ప్రభుత్వం కోశ లోటును తగ్గించేందుకు అంటే రాబడి పెంచే అవకాశం అంతా కనపడలేదు. కాబట్టి ప్రభుత్వం కోశ లోటు తగ్గించేందుకు వ్యయం తగ్గిస్తుంది. అంటే ఏంటి? చేసే ఖర్చు తగ్గిస్తుంది. అయ్యో మంచిది అనుకోవద్దు. ఆ వ్యయం కూడా ఎలాంటి వ్యయం తగ్గిస్తుంది? ఎలాంటి వ్యయం తగ్గిస్తుందంటే సాంఘిక వ్యయము, సాంఘిక వ్యయము తగ్గిస్తుంది. 2 మూలధన వ్యయం తగ్గిస్తుంది. సోషల్ ఎక్స్పెండిచర్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ తగ్గిస్తుంది. అయితే ఒక విషయం గమనించండి, మన వ్యయంలో అత్యధిక వ్యయాలు ఏంటని చెప్పాను? 1 వడ్డీలు, 2 సబ్సిడీలు, 3 రక్షణ. ఈ 3 తగ్గించడానికి వీలవ్వదు. చూడండి, వడ్డీలు కట్టకుండా ఉంటే అప్పు ఇచ్చినాడు ఊరుకు ఉండడు కదా, కాబట్టి తప్పకుండా ఇవి కట్టాలి. నెక్స్ట్ సబ్సిడీలు ఇవ్వకపోతే అంటే దేశవ్యాప్తంగా ఆందోళనలు వేస్తాయి. అంటే ఆందోళన అంటే అర్థం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సబ్సిడీల భారం పెరిగిపోతుందని చెప్పి నరేంద్ర మోదీ గారు సబ్సిడీలు తీసేశారు అనుకోండి, అది వారి రాజకీయ భవిష్యత్తుకే పెను ముప్పుగా మారుతుంది. అంటే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం బాగా సబ్సిడీలు ఇచ్చింది, ఎరువులలో సబ్సిడీలు ఇచ్చింది, అంటే రకరకాల అన్ని అంశాల సబ్సిడీలు ఇచ్చింది. కానీ ఈ అంటే బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత సబ్సిడీలను తీసేసిందంటే ప్రజల్లో ఒక రకమైనటువంటి వ్యతిరేకత భావన వస్తుంది. కాబట్టి అంటే సంస్థలు అంటే రాజకీయ భద్రత దృష్ట్యా సబ్సిడీలు తగ్గించరు. అంటే తగ్గిస్తే అంటే ప్రజల వ్యతిరేకత వస్తుంది. అదేవిధంగా రక్షణ వ్యయం, అటు పాకిస్తాన్ ఇటు చైనా 2 కవ్వింపు చర్యల నేపథ్యంలో రక్షణ వ్యయాన్ని మనం పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ఈ మధ్యకాలంలో మీరు గమనిస్తే ప్రపంచంలోనే రక్షణ వ్యయం ఎక్కువ చేస్తున్నటువంటి దేశాల్లో భారత్ 3వ స్థానంలో వచ్చింది. ఆ విషయం పక్కన పెడితే అంటే ప్రభుత్వం ఏం చేస్తుందంటే
ఈ వ్యయాలు తగ్గించుకోలేక ఈ వ్యయం తగ్గించడానికి వీలు కాక ప్రభుత్వము సాంఘిక వ్యయము మూలధన వ్యయం తగ్గిస్తుంది. ఓకే, అంటే సాంఘిక వ్యయం అంటే ఏ వ్యయము? సాంఘిక వ్యయం అంటే ఏటి పని చేసే వ్యయం అంటే విద్య పైన, ఆరోగ్యం పైన, నైపుణ్యాలపైన చేసే పెట్టుబడి తగ్గిస్తుంది. అదేవిధంగా మూలధన వ్యయం అంటే ఏంటి? దేశంలో అవస్థాపన సదుపాయాలు వాటి డెవలప్మెంట్కి చేసే పెట్టుబడి అనమాట. అంటే ఏంటి? విద్యుత్ సరఫరా అంటే నీటిపారుదల కావచ్చు, రోడ్లు కావచ్చు, విద్యుత్ శక్తి కావచ్చు, ఇవన్నీ కూడా అవస్థాపనం అంటే వాటిపైన చేసే పెట్టుబడి కూడా తగ్గిస్తుంది. ఒక విషయం గమనించండి మీరు. ఏంటి ఆ విషయం అంటే, ఫర్ ఎగ్జాంపుల్, ఒక గ్రామంలో పింఛన్లు ఒక మంత్ ఇవ్వకపోతే ఆ ఊరు సంబంధిత గవర్నమెంట్ ఆఫీస్కి వచ్చి కూర్చుంటారు ఆ వృద్ధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు. అదే కానీ వాళ్ళ ఊరికి రోడ్లు వేయకపోతే, వాళ్ళ ఊరిలో అంటే వీధి దీపాలు లేకపోతే, వాళ్ళ ఊరిలో మరి ఏదైనా అభివృద్ధి కార్యక్రమం చేయకపోతే ఎవరు అడగరు. నువ్వు రోడ్లు లేకపోయినా ఓకే, అక్కడ వీధి దీపాలు లేకపోయినా ఎవరు అడగడు. కానీ వాడు పింఛన్ రాకపోతే స్వయంగా వచ్చి అడుగుతాడు. ఓకే, అంటే వాళ్ళ 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 ఊర్లో అంటే ఉండే హాస్పిటల్ సరిగా పనిచేయనప్పటికీ, అక్కడ సదుపాయాలు సరిగా లేనప్పటికీ, అక్కడ ఉండే స్కూలు సరిగా లేనప్పటికీ, అంటే ఆ పెంకులు అంటే ఆ స్కూలు పైకప్పు ఏదైతే ఉందో, ఆ స్లాబ్ ఏదైతే ఉందో అది అంటే వర్షాలకు నీళ్లకు అంత అది చెక్కులు ఊడిపోతున్నా అని ఎవరు పట్టించుకోరు. కానీ వాళ్ళకి పింఛన్ రాకపోతే అందరూ పట్టించుకుంటారు. కాబట్టే ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఇలా సాంఘిక వ్యయాన్ని మూలధన వ్యయాన్ని తగ్గిస్తుంది. అంటే మూలధన వ్యయం తగ్గించడం అనేది ప్రస్తుతానికి వ్యయం తగ్గించడంలో బాగానే ఉంది. కానీ మూలధన వ్యయం తగ్గించడము దీర్ఘకాల ఆర్థిక వృద్ధికి ప్రతిబంధకంగా మారుతుంది. అంటే దేశంలో మంచి అవస్థాపన సదుపాయాలు డెవలప్ చేయకపోతే, దేశంలో అంటే అభివృద్ధిపరమైనటువంటి చర్యలు చేయకపోతే, దేశంలో పరిశ్రమలు పెట్టకపోతే, దేశంలో ప్రాజెక్టులు కట్టకపోతే, దేశంలో మంచి అంటే ఏదైనా అవస్థాపన సదుపాయాలు డెవలప్ చేయకపోతే అది దీర్ఘకాలంలో దేశ అభివృద్ధికే ఆటంకంగా మారుతుంది. అదేవిధంగా సాంఘిక వ్యయం తగ్గిస్తే మానవ అభివృద్ధి కుంటుపడుతుంది. అంటే ఒక మంచి అంటే దేశంలో ఉన్నటువంటి జనాభా దాదాపు మన దేశంలో చాలా అంటే దాదాపు 130 కోట్ల మంది జనాభా ఉన్నారు. ఈ జనాభానంతా కూడా అంటే అన్ప్రొడక్టివ్ పాపులేషన్గా ఉన్నారు. వీళ్ళకి విద్య లేదు, సరైనటువంటి ఆరోగ్య సదుపాయాలు లేవు, సరైనటువంటి నైపుణ్యాలు లేవు. అటువంటి వారికి మంచి విద్యను అందించి, మంచి ఆరోగ్యాన్ని అందించి, మంచి నైపుణ్యాలు అందిస్తే ప్రపంచంలో మన దేశానికి తిరిగి ఉండదు. అంటే ఏంటి? అంటే దీర్ఘకాలంలో దేశం అభివృద్ధి చెందాలన్నా ఓకే, దేశ ప్రజలు అభివృద్ధి చెందాలన్నా కానీ సాంఘిక మూలధన వ్యయాలు ఎక్కువగా ఉండాలి. కానీ ప్రభుత్వం తన కోశలోటు నివారించేందుకు ఈ సాంఘిక వ్యయాన్ని, ఈ మూలధన వ్యయాన్ని తగ్గించుకుంటూ వస్తుంది. ఇది దీర్ఘకాలంలో మంచిది కాదనే చెప్పాలి. ఓకే, దీనికి సంబంధించి మన బుక్లో ఒకసారి మనం గమనిస్తే, దేశీయ ద్రవ్యోల్బణము BOPలో లోటు సమస్యలు నివారించడానికి కోశ సర్దుబాటు అవసరము. 1970 దశకంలో కోశలోటు 4% కంటే తక్కువ ఉండేది. అది 90-91 నాటికి 7.8% చేరింది. రెవెన్యూ ఖాతాలో రాబడి తగ్గుటే దీనికి కారణం. అంటే ప్రభుత్వానికి వచ్చే రాబడి తగ్గడమే దీనికి కారణం. అందుచే కోశలోటు తగ్గించడానికి ప్రభుత్వ చర్యలు తీసుకుంది. పన్ను రాబడిని పెంచేందుకు 1991లో రాజా చెల్లయ్య కమిటీని నియమించింది. ప్రణాళికేతర వ్యయాన్ని తగ్గించేందుకు 2000లో గీతాకృష్ణన్ కమిషన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రణాళికేతర వ్యయం అంటే ఏంటి? వడ్డీ చెల్లింపులు, సబ్సిడీల రక్షణ వ్యయం. పన్నేతర రాబడిని పెంచేందుకు నీటిపారుదల, విద్యుత్, రోడ్డు మొదలైన వాటిపై యూజర్ విధించను. కోశలోటును తగ్గించేందుకు 2004లో FRBI చట్టాన్ని అమలుపరిచాను. ఫలితంగా 2006-7లో కోశలోటు 3.3% తగ్గింది. 2021-22 బడ్జెట్లో కోశలోటు 6.8 ఉండదని అంచనా వేసినప్పటికీ ఇది 6.9గా రివైజ్ ఎస్టిమేట్స్లో మనకు నమోదైందని నేను ఇందాక రాసి చూపించాను. ఇందాక 2020-21లో, 21-22లో, 22-23లో ఎలా ఉందని నేను మీకు చెప్పాను. అది మీరు ఒకసారి రాసుకుంటే మంచిదే. అది భారతదేశంలో కోశ అసమతుల్యానికి కారణము ప్రభుత్వ వ్యయం పెరగడమే. కాబట్టి రక్షణ వ్యయము, పరిపాలన వ్యయము, సబ్సిడీ, వడ్డీ చెల్లింపులు తగ్గించాల్సిన అవసరం ఉంది.
మరోవైపు పన్నేతర రాబడి పెంచుకోవాల్సిన అవసరం ఉన్నది. విద్యుత్ శక్తి, నీటిపారుదల, త్రాగునీరు మొదలైన వాటిపై యూజర్ ఛార్జీలు విధించాల్సి ఉంది. ప్రభుత్వం రెవెన్యూ వ్యయం తగ్గించుకోలేక మూలధన వ్యయాన్ని, సాంఘిక వ్యయంపై వ్యయాన్ని తగ్గిస్తుంది. మూలధన వ్యయం తగ్గడం వలన మూలధన కల్పన రేటు తగ్గుతుంది. సాంఘిక వ్యయంపై వ్యయం తగ్గించడం వల్ల మానవ సంక్షేమం తగ్గుతుందని మనం చెప్పవచ్చు. ఇంకా మూడో అంశము బిఓపి సర్దుబాటు. ఓకే, 1990లో మన కరెంటు ఖాతాల లోటు ఏర్పడింది. ఈ లోటు తగ్గించేందుకు ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు మనం పరిశీలిస్తే 1991లో మనము రూపాయి విలువ తగ్గించాం. రూపాయిని మూల్యహీనీకరణ చేశాం. అంటే రూపాయి విలువని 18 నుంచి 19 మధ్యలో, ఈ 18% నుంచి 19% మధ్యలో రూపాయి విలువను తగ్గించాం. ఓకే, అదేవిధంగా అంటే రూపాయి విలువ తగ్గించడం వల్ల ఏం జరుగుతుందంటే మన ఎగుమతుల విలువ తగ్గుతుంది. అంటే మన 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 వస్తువులు తక్కువకే విదేశాలకు లభిస్తాయి. దీంతో ఎగుమతులు పెరుగుతాయి. అదేవిధంగా దిగుమతుల విలువ పెరుగుతుంది. దీంతో విదేశీ వ్యాపారం అనేది పెరుగుతుంది. దీంతో మన బిఓపి లోటు తగ్గుతుంది. అదేవిధంగా 1992లో మనము లెర్మ్స్ ప్రవేశపెట్టాం. లిబరలైజ్డ్ ఎక్స్చేంజ్ రేట్ మేనేజ్మెంట్ సిస్టమ్ లెర్మ్స్ ప్రవేశపెట్టడం జరిగింది. అదేవిధంగా 1994లో రూపాయికి కరెంట్ అకౌంట్లో పూర్తి మార్పిడి ఇవ్వడం జరిగింది. అంటే ఏంటి? కరెంటు ఖాతాలో అంటే విదేశాల నుంచి మనం వస్తువులు ఎగుమతి చేసి మనకు డాలర్లు వస్తే వాటిని పూర్తిగా మనము మార్కెట్లో మార్చుకోవచ్చు అని అర్థం. ఇవన్నీ గతంలో చెప్పాను నేను మీకు. ఓకే, ఒక విషయం గమనించాలి. ఇవన్నీ కూడా ఇక్కడ ఫస్ట్ చాప్టర్ ఏదైతే ఉందో, ఈ ప్రణాళికలు, ఆర్థిక సంస్కరణలు, తర్వాత చెప్పబోయే నీతి ఆయోగ్, ఆ తర్వాత చెప్పబోయే ఇన్క్లూజివ్ గ్రోత్, ఆ తర్వాత చెప్పబోయే ఆదాయ పంపిణీ, ఇవన్నీ కూడా ఇప్పటి వరకు మనం చెప్పుకునేవే వస్తాయి. ఇక్కడ కొత్త ఏమి రావు. ఓకే, అందుకే మనం ఈ ఫస్ట్ చాప్టర్ ఏదైతే ఉందో ఇది చివరిలో చెప్పుకోవడం జరుగుతుంది. సరే, ఆ విషయం పక్కన పెడితే, ఇలా ప్రభుత్వం విదేశీ వ్యాపారంపై తీసుకున్న చర్యల వలన దేశానికి వచ్చే విదేశీ పెట్టుబడులు పెరిగాయి. దీంతో విదేశీ మూలధనం కూడా మన దేశంలో పెరిగింది. ఓకే, మనం విదేశీ మారకల నిల్వలను ఒకసారి పరిశీలిస్తే, మన విదేశీ మారకల నిల్వలు 1991లో కేవలం $5 బిలియన్ మాత్రమే ఉండేవి. ముఖ్యంగా 1991 మార్చి నాటికి మనం గమనిస్తే $2.28 బిలియన్ మాత్రమే ఉండేవి. కానీ నేడు 2021 ఆగస్టు నాటికి $621.46 బిలియన్ మన విదేశీ మారకల నిల్వలు పెరిగాయి. అంటే మన విదేశీ మారకల నిల్వల విషయంలో ఎంతో సమృద్ధిగా ఉన్నామని చెప్పాలి. మరోవైపు మనం కరెంటు ఖాతా లోటు మనం పరిశీలిస్తే, అంటే కరెంటు ఖాతా లోటు, దీన్ని కార్డ్ అంటారు, కరెంట్ అకౌంట్ డెఫిసిట్. కరెంటు ఖాతా లోటు మనం పరిశీలిస్తే 1991 ఎంత ఉందని చెప్పాను? 3.1గా నమోదైంది. అది 2019-20 నాటికి ఇది 0.86% తగ్గింది. అంటే 1990తో పోల్చితే నేడు కోశలోటు తప్ప మిగతా అన్నీ కూడా, ఏంటి కరెంట్ అకౌంట్ లోటు కావచ్చు, ఇన్ఫ్లేషన్ కావచ్చు, విదేశీ మారకల నిల్వలు కావచ్చు, ఈ 3 మనం బాగానే ఉన్నాం. కోశలోటు ఈ మధ్య కాలంలో ప్రపంచ పరిస్థితులు బాగా లేకపోవడం వల్ల అది కొంచెం ఎక్కువగా ఉందని చెప్పాలి. ఓకే, ఇది ఇప్పటివరకు మనం మాట్లాడుకుంది అంటే పివి నరసింహారావు కాలంలో ప్రవేశపెట్టబడినటువంటి సంస్కరణలు 2 రకాలు విడదీస్తాం కదా. ఇప్పటి వరకు స్థూల స్థిరీకరణ చర్యల్లో భాగంగా మనం తీసుకున్నటువంటి చర్యల గురించి ఇక్కడ మాట్లాడాం. నెక్స్ట్ ఏంటి? నిర్మాణాత్మక సర్దుబాటు చర్యలు. ఈ నిర్మాణాత్మక సర్దుబాటు చర్యల గురించి మనం నెక్స్ట్ క్లాస్లో డీటెయిల్గా మాట్లాడతాం. ఓకే, థ్యాంక్ యూ.